భరతుడు కూడాను చాలా న్యాయముతో ధర్మముతో అనేక విధమైనటువంటి సత్య మార్గమును అనుసరిస్తూ ప్రజలను పాలిస్తూ వచ్చాడు. This Bharata ruled the kingdom full of justice, righteousness, treading along the path of truth and was taking ఏ care of కార్యము చేయడానికి ప్రయత్నించినప్పటికీ భగవంతుని చింతించి ఆ కార్యంలో తాను అడుగు పెట్టేటువంటి వాడు. Before undertaking any action, he thought of God and then proceeded. భగవత్ అర్పితము కాక నీరైన కుండును త్రాగేటువంటి వాడు కాదు. Without offering to God, he never drank even water. సర్వకాల సర్వావస్థలు ఎందుకును భరతుడు భగవంతుని యొక్క చింతన చేస్తూ వచ్చాడు. At all times, in all stages, he thought of God. ఆ భరతుని పేరే ఈ భారతదేశమునకు వచ్చింది అని కూడాను అనేక మంది పండితులు చెప్తూ వచ్చారు. Many people tell that this name of this country, Bharat, is because of that Bharata, the king. ఈ భరతుడు ఎంతకాలమైన రాజ్యం నేలడానికి తాను మనస్కరించక He didn't want to rule this kingdom for long. తాను తన కుమారునికి అప్పచెప్పి He handed over it to his son. తాను ఋషికేశ్కి వెళ్ళి ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. He went to Rishikesh and built hermitage there. ఆ ఆశ్రమంలో దైవ చింతనతో కాలం గడుపుతూ వచ్చాడు. There he was spending the time thinking of God in that hermitage.